పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమావేశం పెట్టుకుంటాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది కాబట్టి నిరాకరించడం అంటే ముఖ్యమంత్రి తెలియకుండా నిరాకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించి ఒక ప్రధానమైన మీటింగ్. సో నిరాకరించడం దాని మీద అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో వివాదం ఉంది. తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణ వాదుల మీద కంటే కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే అనుమతి ఇవ్వాల్సింది మంత్రులు చాలా సీరియస్గా కామెంట్ చేయడం దాంతో ఉన్నాను. అయితే ఈయన మీరు హైదరాబాద్లో మీటింగ్ ఆపుతారా, నాది జాతీయంగానే నేను మీటింగ్ పెట్టగలనట్టు ఢిల్లీ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టారు. అంటే సేన ప్రస్థానము జాతీయ సమగ్రత కోసం అంటూ జనసేన ఎలా ఉంటుందనేది నేషనల్గా అక్కడ ఢిల్లీలో సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తమ హెడ్ క్వార్టర్స్లో పెట్టుకుంటాయంటే అమరావతిలోనూ హైదరాబాద్లోనూ పెట్టుకుంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటటువంటి భావన ఎప్పుడైతే కల్పించారో అసలు నాకు జాతీయ భావము జాతీయ సమగ్రతే ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తే కనుక ఆయన ఢిల్లీలోనే మీటింగ్ పెట్టుకున్నాడు. ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన మొత్తం అంటే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉద్యమి అంటూ వాళ్ళు సభ్యత్వాలు చేర్చుకున్నారు. 21.5 లక్షల మంది అంటే 21,50,000 మంది సభ్యత్వాలు చేరారు. వాళ్ళలో ముఖ్యమైనటువంటి నాయకులు వివిధ రాష్ట్రాలు కేరళ కర్ణాటక ఇలా వాళ్ళందరినీ పిలిచి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటూ దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఇష్యూ అంటే ఏదైతే ఉందో దానిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. దీంట్లో వాళ్ళు దేశమంతా తిరగవచ్చు అంటే కాంగ్రెస్ వాళ్ళేమో నేషనల్ పార్టీకి దేశమంతా తిరగచ్చు, కానీ తెలంగాణలో తాను తిరగకూడదా అనేటటువంటిది భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరగచ్చు, కానీ నేను తెలంగాణలో తిరుగుతానంటే అనుమతి ఇవ్వరా అంటూ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అనేదాన్ని రేకెత్తించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశాడు. ఏంటంటే 1200 బలిదానాలు చేసి అంటే యువత విద్యార్థులు తమను తాము ఆత్మహత్యల ద్వారా అంటే ఆత్మాహుతి చేసుకుని ఈ తెలంగాణ ఇవ్వక తప్పదు అనేటటువంటి పరిస్థితితోటి తెలంగాణ వచ్చింది. ఆ 1200 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల నుంచి తొలి 10 ఏళ్ళు కేసీఆర్ గద్దెనెక్కాడు, తర్వాత 2 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి గద్దె మీద ఉన్నాడు. కానీ 12 ఏళ్ళైనా ఈ 1200 మంది ఎవరు అనేది గుర్తించి వాళ్ళని అమరవీరులుగా గుర్తించి వాళ్ళ కుటుంబాలకు ఏదో సాయం చేయడం ఇదంతా పూర్తే కాలేదు. అంటే 12 ఏళ్ళు పట్టిందా, మీరేమో అధికారాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ బలిదానాలతోటి, కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళ కుటుంబాలకు సాయం చేయడానికి ఇంకా ఎందుకు టైం పట్టిందంటే మీకు ఒక సిన్సియారిటీ లేదు అనేటటువంటిది పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఏంటంటే తెలంగాణను ఎక్కడ వదలట్లేదు, ఆయన ఎజెండాలో ఉంది. అదే సందర్భంలో ఆయన స్పష్టం చేసిందంటే తెలంగాణలో నాకు పదవులు వద్దు, అధికారం వద్దు, ఏమొద్దు, కానీ తెలంగాణతోటి ఐడియాలజికల్గా తాను మమైకమై ఉన్నాను, అందువల్ల తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాను. తెలంగాణ యువత ఆ నేల మీద వాళ్ళకు ఉండేటటువంటి అభిమానం తనని ఆకర్షిస్తుంది. అలాంటి గడ్డ మీద పనిచేయడం అనేటటువంటి అలాంటి గడ్డ కోసం పనిచేయడం అనేది తనకు గర్వకారణంగా ఫీల్ అవుతానంటూ పవన్ కళ్యాణ్ చేశాడు. ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టినా తెలంగాణ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగానే కనిపిస్తుంది. తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులు అర్పిద్దామంటే ఆయన ఆవిర్భావ దినోత్సవం రోజున పెట్టుకున్న మీటింగ్లో నివాళులు అర్పించడం అనేది కూడా ఉంది. తెలంగాణ ఎలా ముందుకెళ్లాలనే దాన్ని అది అనుమతి ఇవ్వలేదంటూ తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీది డ్యూయల్ స్టాండర్డ్ ద్వంద్వ సిద్ధాంతము, దేశాన్ని విచ్ఛిన్నం శక్తులతో పోరాడతాము అంటూ ఇంకో ఢిల్లీ మెడలు వంచుతామని ఇక్కడ తెలంగాణలో ప్రగల్భాలు పలుకుతారు, కానీ అక్కడికి వచ్చి తలలో ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటారని ఇది ఇంకా దేశ సమగ్రత సమైక్యత జనసేన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ ఇవన్నీ ఏదేమైనా అక్కడ ముఖ్యంగా అనేక అంశాలు అంటే సమగ్రత దేశం ముందుకెళ్ళాలి ఇవన్నీ విచ్ఛిన్నకరమైన శక్తులు ఇవన్నీ మామూలు సాధారణమైనటువంటి స్టేట్మెంట్లు సాధారణమైనటువంటి ఐడియాలజీ సిద్ధాంతానికి సంబంధించి, కానీ తెలంగాణ మాత్రం స్పెసిఫిక్గా ప్రస్తావించడం ద్వారా తెలంగాణలో ఈ వ్యతిరేకత ప్రతికూలత రాజకీయంగా వచ్చినటువంటి దాన్ని ఏమి తాను లెక్క చేయను ముందుకే వెళ్తాననేటటువంటి సంకేతాలని స్పష్టంగానే ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తనకు రాజకీయంగా అంటే జనసేన పోరాటంతో పెరిగింది, అందువల్ల పోరాటానికి ఏమి సిద్ధంగానే ఉంటాము, మేమేమి లెక్క చేసే పరిస్థితి లేదు అనేది మరోవైపు స్పష్టంగా చెప్పారు.